ఇక్కడ ఈ నెలలో అంటే త్వరలో ఇప్పటిదాకా బ్యాంకులలో ఒక విచిత్రమైన సమస్య ఉంది. అంటే మనం క్యాజువల్‌గా చూస్తుంటాం గానీ, వాళ్ళ సమస్యని ప్రస్తావించం. మనకి వాళ్ళ ఉద్యోగం ఎట్టా కనబడుద్దంటే సాయంత్రం 4:00కల్లా, 5:00కల్లా క్లోజ్ చేసేస్తారు కదా బ్యాంక్. మనకి క్లోజ్, వాళ్ళకి క్లోజ్ లేదు. పొద్దున 10:00కి రావాలంటే 9:00కే రమ్మనమంటున్నారు వాళ్ళకి ఎంప్లాయీస్. 100 మంది చేయాల్సిన పనిని నలుగురు, ఐదుగురితో చేపిస్తున్నాయి బ్యాంకులు. దాంతో రాత్రి పూట్ల ఎన్నింటికి ఇంటికెళ్తున్నారో తెలియని పరిస్థితి బ్యాంకింగ్ సిబ్బంది. ఆడైనా, మగైనా సరే. ఇదివరకు ఆడవాళ్ళకైనా ఎగ్జామ్షన్ ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. ఆడైనా, మగైనా. కొత్తగా చేరినోళ్ళకైతే నరకమే కనబడుతోంది. రాత్రి పగలు పనులైపోతుంది. ఇంటి దగ్గర నుంచి కూడా వాళ్ళకి లెక్కలు ఇస్తున్నటువంటి పరిస్థితి, హోంవర్క్లు ఇస్తున్న పరిస్థితి. వచ్చే 50,000, 40,000 నుంచి 50,000, 60,000 జీతాల కోసం ఓ రకంగా మెదళ్ళని చించేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే బ్యాంకింగ్ రంగంలో కనబడుతుంది. ఇలాంటి దశలో కనీసం 2 రోజుల సెలవులు ఉండాలి వారానికి. ఇప్పుడు శని, ఆదివారాలు, మొదటి శని, ఆదివారం ఇదే రెండవ శని, ఆదివారం సెలవు, 4వ శని, ఆదివారం సెలవు. అలా కాకుండా కంప్లీట్‌గా ప్రతి వారం కూడా 5 రోజులే పని ఉండాలంటూ వెంటనే అమలు చేయాలంటూ బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ డిమాండ్ నెరవేర్చుకునేందుకు సెప్టెంబర్ 11వ తారీఖున దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ రోజున సమ్మె జరిగితే బ్యాంక్ కార్యకలాపాలని వరుసగా 4 రోజుల పాటు అంతరాయం అయితే కలగబోతుంది. వరుసగా తర్వాత రావడం వల్ల. దాంతోపాటు సెప్టెంబర్ 11న శుక్రవారం, తర్వాత రెండో శనివారం, ఆదివారం ప్రభుత్వ సెలవులు, సోమవారం 14న వినాయక చవితి కాదు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల బ్యాంక్ కార్యక్రమాలు నడవు. ఇది ఒక ఎత్తు అయితే సెప్టెంబర్ 28 దాకా చూస్తాము. ఆ తర్వాత సెప్టెంబర్ 20 నుంచి 3 రోజుల పాటు మళ్ళీ సమ్మెకి వెళ్తారు, నేషనల్ వైడ్ స్ట్రైక్కి. సెప్టెంబర్ 30తో ఆర్థిక సంవత్సరం సగం పూర్తవుతున్న సందర్భంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించుకొచ్చారు. అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకి దిగుతాం సెప్టెంబర్లో కనుక పూర్తి కాకపోతే. ఇది ఆదివారం జరిగిన బ్యాంక్ యూనియన్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు